వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి చెందిన ఒక ప్లేయర్కి లీగల్ నోటీసులు పంపించింది. లీగల్ నోటీసులు ఏంటంటే దాంట్లో లీగల్ నోటీసులో ఉన్న సారాంశం ఏంటంటే పిఎస్ఏలో ఆడాలని చెప్పేసి తను కాంట్రాక్ట్ మీద సైన్ చేసిన తర్వాత తనకు మరొక ఆపర్చునిటీ వస్తే ఈ పిఎస్ఎల్ ఆడకుండా తను వేరే ఆపర్చునిటీస్ కోసం వెళ్ళిపోతున్నాడు కదా, దానికి గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనకు లీగల్ నోటీస్ పంపించింది. ఆ మరొక అవకాశం ఏంటంటే తను ఇప్పుడు ఐపీఎల్ ఆడబోతున్నాడు. అవును, మీరు ఉన్నది నిజమే. పిఎస్ఎల్ని వదిలేసి ఐపీఎల్ ఆడడానికి అంత కారణం ఏంటి? ఐపీఎల్ అంత పెద్ద టోర్నమెంటా? పిఎస్ఎల్ కంటే పెద్ద టోర్నమెంటా? అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు క్రికెట్ టోర్నమెంట్లు అయినా కానీ పిఎస్ఎల్ కంటే ఐపీఎల్ చాలా చాలా ఫేమస్ టోర్నమెంట్ అని చెప్పేసేయాలి. చాలామంది ఎక్కువ ఫేమస్ ఉన్న టోర్నమెంట్లు ఆడాలని కోరుకుంటారు. ఒకవేళ అందులో వాళ్ళు సక్సెస్ అవుతే వాళ్ళ పాపులారిటీ అమాంతం ఒకేసారి పెరిగిపోతుంది. మనకు చాలామందిని చూసాం, ఫారెన్ ప్లేయర్స్ని ఇండియాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ని ఖచ్చితంగా ఆడాలని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. దానికోసం వాళ్ళ యొక్క నేమ్స్ కూడా ఆక్షన్లో ఎంట్రీ చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరికి అవకాశం వస్తుంది, కొందరికి అవకాశాలు రాకుండా కూడా మనం చాలా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన కార్బన్ బోస్, ఇతను ఫాస్ట్ బౌలరు. ఇతను సౌత్ ఆఫ్రికా తరపున ఆడుతూ ఉంటాడు అన్నట్టు. అయితే తను లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా టీం పాకిస్తాన్లో పర్యటించినప్పుడు తన యొక్క మంచి పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల అక్కడ పిఎస్ఎల్ వాళ్ళు తనకి మంచి ఆఫర్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఎంత మంచి ఆఫర్ అయినా కానీ ఒక ప్లేయరు మొదట తన కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి కోసం ఒక మంచి టోర్నమెంట్, పెద్ద టోర్నమెంట్లు ఆడితే తనకు నేమ్తో పాటు మనీతో పాటు నేమ్తో పాటు పాపులారిటీ కూడా వస్తుందని ఆశిస్తారు. ఇప్పుడు కార్బన్ బోస్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఐపీఎల్లో ఆడితే తనకు ఒకవేళ సక్సెస్ అవుతే తను అమాంతం ఎక్కడికో అంటే ఒక పాపులర్ క్రికెటర్గా తను ఎస్టాబ్లిష్ అవుతాడని చెప్పేసి కార్బన్ బోస్ ఆలోచించడంలో తప్పలేదు. ఏ ఆటగాడైనా కష్టపడేది అందుకే. అయితే ఇక్కడ అతను ఒక లీగల్ నోటీసులు అందుకోవడానికి కారణం ఏంటంటే ఒకసారి ఒక ఫ్రాంచైజీకి కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత మరో ఫ్రాంచైజీ తరపున అదే టైంలో ఆడడం అనేది కాస్త ఇబ్బంది కలిగించే విషయం. అయితే దీనికి గాను తను కార్బన్ బోస్ చెప్తున్నది ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే పిఎస్ఎల్కి కాంట్రాక్ట్ చేశానో దానికి తగ్గట్టు ఏదైతే లీగల్ నోటీస్ ఉందో దానికి తగ్గట్టు నేను చెల్లిస్తానని కూడా అనడం అనేది జరిగింది. దీని మీద ఏదో సంప్రదింపులు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అనేది తర్వాత మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐపీఎల్కు పోటీగా పిఎస్ఎల్ని పాకిస్తాన్ నిర్వహిస్తుంది. అసలు ఐపీఎల్ తోటి పాకిస్తాన్లో జరిగే ఈ టోర్నమెంట్ అనేది కంపల్సరీ నిర్వహించాల్సిందేనా? అంత ఐపీఎల్కు పోటీగా పిఎస్ఎల్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ప్రపంచంలో ఎవరినైనా చెప్తారు ఐపీఎల్తో పోటీ పడేది పిఎస్ఎల్ కాదు అనేది. అంటే పాకిస్తాన్లో జరిగే ఈ లీగ్ ఇండియాలో జరిగే ఐపీఎల్ లీగ్ తోటి ఎప్పటికీ సరిసమానం కాదు. ఎందుకనంటే ఐపీఎల్లో కొన్ని కోట్ల డబ్బులు ఆటగాళ్ళ మీద గుమ్మరిస్తారు. అంటే ఆటగాళ్ళను కొనడంలో, ఆటగాళ్ళను చూసుకోవడంలో, ఆటగాళ్ళను ట్రీట్ ఇవ్వడంలో, ఆటగాళ్ళను ఎక్స్పోజ్ చేయడంలో కొన్ని కోట్లు ఖర్చు పెడతారు ఇక్కడ. కానీ పిఎస్ఎల్లో అలా జరిగే లక్షలలో అంటే టోటల్గా ఇక్కడ ఒక ప్లేయర్ని తీసుకునే డబ్బులతోటి అక్కడ టోటల్గా ఒక టీంనే తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఏం తీసుకుంటారు? ఎవరైనా కానీ తను మంచిగా ఆడాలి, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా కూడా బాగుండాలి, ఫేమ్ రావాలని కోరుకుంటారు. ఇప్పుడు కార్బన్ జోస్ కూడా అదే ఆలోచించి ఇప్పుడు ఏదేమైనా ముంబై ఇండియన్స్ తోటి ఐపీఎల్ ఆడాలని చెప్పేసి తను అనుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కూడా ఆ కార్బన్ జోస్కు ఏ విధంగా బ్యాకప్లో ఈ లీగల్ నోటీసుల పరంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో మాట్లాడి ఏం చేస్తుందనేది ఆలోచించాలి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంత కాంట్రవర్షియల్గా ఇంత ఐపీఎల్కు పోటీగా పిఎస్ఎల్ని నిర్వహించేంత అవసరం ఇప్పుడు పాకిస్తాన్కి ఏమొచ్చింది అని. అయితే పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఐపీఎల్లో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడట్లేదు కాబట్టి పాకిస్తాన్ ఐపీఎల్ని బ్యాన్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటుంది. కానీ వాళ్ళు ఆడట్లేదని క్రికెట్ని ఇక్కడ ఐపీఎల్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడు ప్రపంచంలో
క్రికెట్ బోర్డులలో బీసీసీఐ అనేది చాలా స్ట్రాంగ్ కూడా కాదు, స్ట్రాంగెస్ట్ బోర్డ్ అని చెప్పేసేయాలి. దాన్ని బ్యాన్ చేసే అంత ధైర్యము ఎవరికీ లేదు, ఐసీసీఐ కూడా అంత ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు భారత క్రికెట్ ఏదైతే ఇండియన్ క్రికెట్ లేదు అని అనుకుంటారో అప్పుడు ప్రపంచంలో చాలా క్రికెట్ బోర్డులు కూడా నడిచే స్థితిలో, ఎందుకంటే చాలా క్రికెట్ బోర్డులని బీసీసీఐ మాత్రమే నడిపిస్తుంది. అలాగే ఐపీఎల్ ఆడాలని ప్రతి కంట్రీలో ఉన్న క్రికెటర్, అంటే ఏదైతే కంట్రీకి ఆడుతున్నారో ఆ క్రికెట్లు అందరూ కంపల్సరీ ఐపీఎల్ ఆడాలని, ఎప్పటికైనా ఐపీఎల్లో వాళ్ళకు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకోవడమే కాదు, వాళ్ళ సొంత టోర్నమెంట్లను కూడా వాయిదా వేసుకొని వచ్చి ఇక్కడ ఆడుతున్నట్టు మనకు చాలా సందర్భాలలో కూడా మనం చూడడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఒక ఐపీఎల్కి పిఎస్ఎల్కి పోలికే లేదని చెప్పేసి పాకిస్తాన్లో కూడా ఈ వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ని బీట్ చేయాలి, ఐపీఎల్ని బ్యాన్ చేయాలి, పిఎస్ఎల్ నడవాలని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చేయడం అనేది ఇది చాలా అంటే హెల్దీ పోటీ ఉండడం మంచిదే. కానీ ఇలాంటి అంటే ఒక బోర్డునే సవాల్ చేసేంత విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉందా అంటే లేదని చెప్పేసేయాలి. చూద్దాం తన కార్బన్ బోస్ యొక్క లీగల్ నోటీస్ పైన ముందు ఏం సంప్రదిస్తారో, వాళ్ళు ఏం జరుగుతుందనేది రానున్న విషయాలు మాట్లాడడం. ఇంకా చాలా విషయాలు ఐపీఎల్ పిఎస్ఎల్ ఎలా జరుగుతుంది, అసలు పిఎస్ఎల్కి ఐపీఎల్కి తేడా ఉందా, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది జరుగుతుందనేది మనం రానున్న వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.